ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కార్ కీ యొక్క బ్యాటరీ డౌన్ అయినప్పుడు, బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయినప్పుడు ఈజీగా మన ఇంట్లోనే మన కార్ యొక్క కీ బ్యాటరీ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో మంచి టెక్నిక్ చెప్తాను. ఈ టెక్నిక్ ప్రతి ఒక్క కార్ కీకి పనిచేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మార్చుకోండి, మీరు సింపుల్గా ఉంటుంది. కార్ కీ యొక్క రిమోట్ అనేది మనకు సరిగా పనిచేయాలంటే బ్యాటరీ అనేది ఖచ్చితంగా వర్కింగ్ కావాలి. చూడండి, ఇక్కడ నేను పాత రిమోట్ కీతోని డోర్స్ అన్లాక్ చేస్తాను ట్రై చేస్తున్నాను, కావట్లేదు. మరి యొక్క వేరే కీతో చేస్తుని డోర్స్ అన్లాక్ చేస్తుంటే ఇక్కడైతే మనకు డోర్స్ అయితే అన్లాక్ అవుతున్నాయి. సో మనకు ఒక కీలో బ్యాటరీ అనేది మొత్తం డెడ్ అయిపోయింది. సో మనం మార్చుకున్నట్టయితే మళ్ళీ పర్ఫెక్ట్ కండిషన్లో పనిచేస్తుంది. సో ఈ విధంగా మన కారు రిమోట్ కీ అనేది పనిచేస్తలేదని మనం తెలుసుకోవచ్చు. మన కారు యొక్క కీలో బ్యాటరీ డౌన్ అయితే మనం వెహికల్ని అయినా స్టార్ట్ చేయలేము. సో ఖచ్చితంగా వర్కింగ్ కండిషన్లో ఉంటే మాత్రమే స్టార్ట్ చేయడానికి వస్తుంది. ఫ్రెండ్స్ గమనించండి, ఇది కొత్త కీ, మన కారు యొక్క వర్ణ కారు యొక్క సెకండ్ కీ. అసలు ఇది ఫస్ట్ నుంచి మనం వాడలేదు. సో ఇప్పుడు వర్కింగ్ కండిషన్లో లేదు అది. సో ఇది ఇక్కడ ఉన్నది పాత కీ. సో ఇదైతే పనిచేస్తుంది, బ్యాటరీ అనేది ఇంకా డౌన్ కాలేదు. సో కొత్త కీలో మనం 6 ఇయర్ నుంచి పక్క పెట్టాం కాబట్టి ఆటోమేటిక్గా వాడకుండా బ్యాటరీ అనేది పూర్తిగా డెడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ 2 రిమోట్ కీలలో బ్యాటరీ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు రిమోట్ కీలో బ్యాటరీ వేసుకునేటప్పుడు ఒరిజినల్ బ్యాటరీ వేసుకోండి, డూప్లికేట్ వేసినట్టయితే తొందరగా వెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే నేను పానాసోనిక్ బ్యాటరీ అయితే తీసుకొచ్చాను. బ్రాండెడ్ బ్యాటరీ వేయించుకోవడం వల్ల మనకు చాలా రోజులు అయితే వర్కింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే రిమోట్కి మనకు కీ ఉంటుందో ఆ కీ అనేది ఫస్ట్ రిమూవ్ చేయాలి. సో ఇలా క్లిప్ సైడ్కి వచ్చేసి ఇలా లాగితే మనకైతే కీ వస్తుంది. ఆ కీ అంటే డోర్లు ఓపెన్ చేయడానికి వాడతాము. సో ఇక్కడ మీరు ఒక సన్నటి స్క్రూ డ్రైవర్ తీసుకోండి. ఒకవేళ మీకు స్క్రూ డ్రైవర్ లేకుంటే చిన్న చాకు ఉంటుంది కదా, కత్తి, అది తీసుకొని చాలా జాగ్రత్తగా సున్నితంగా మనం అయితే ఆ క్లిప్ ఓపెన్ చేయాలి. సైడ్ ఎడ్జెస్ ఉంటాయి. సో మనకు తొందరపడుకుంటూ గట్టిగా తీస్తే బాడీ అనేది ఇరిగిపోతుంది. బాడీ ఇరిగిపోతే మళ్ళీ ఈ కీ మీకు కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. సో దీని రేట్ ఎక్కువ ఉంటుంది, దగ్గర ఒక 10-15 వేలు ఉంటుంది ఈ కీ మనం కొత్త కీ కొనాలంటే. సో అందుకోసమే ఈ ఎడ్జెస్ అనేది ఇరిగిపోకుండా స్లోగా నిదానంగా సైడ్ ఇట్లా నొక్కుంటూ తీస్తే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను పాత బ్యాటరీ అయితే రిమూవ్ చేశాను. ఏదైతే కొత్త బ్యాటరీ ఉందో స్లోగా ఇట్లా పెట్టి నిదానంగా నొక్కండి, సైడ్కి ఇట్లా పెట్టి స్లోగా నొక్కితే అందులో కూర్చుంటుంది కరెక్ట్గా ఫిట్టింగ్. ఇట్లా సైడ్ నొక్కేస్తే సరిపోతుంది. సో కింది సైడ్ ఎప్పుడైనా సరే మీరు బ్యాటరీ అనేది నేమ్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ కింద ఎడల్పు ఉన్నది కిందికి పోవాలి. చూడండి ఇక్కడ పేర్లు ఉన్నాయి కదా పానాసోనిక్ అని, అది కింది వైపు ఉండాలి. సో పైన రౌండ్ వైపు ఉంది కదా, ఇక్కడ ఇది పైకి ఉండాలి. బ్యాటరీ ఫిక్స్ చేసిన తర్వాతకి ఇలా సమానంగా గ్రిప్ చూసుకుంటూ స్లోగా నిదానంగా ఒత్తండి. ఒకేసారి టైట్గా ఒత్తొద్దు, గ్రిప్ కరెక్ట్ కూర్చుంటేనే రిమోట్ కరెక్ట్ ఫిట్టింగ్ అవుతుంది. సో పెట్టిన తర్వాతకి యథావిధిగా మళ్ళీ కీ పెట్టేస్తే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా సింపుల్గా మార్చుకోవచ్చు అన్నట్టు మనం. సేమ్ ఇలా 2 కీలగిన ఫస్ట్ కీ అనేది రిమూవ్ చేసి ఇలా సైడ్కి పట్టి ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ అనేది స్లోగా ఓపెన్ అయ్యే వరకు మనం ఇలా సైడ్కి చిన్నగా మెల్లగా నొక్కాలి, ఒకేసారి టైట్గా అనొద్దు. అందుకే మీరు నిదానంగా ఓపికతోని చాలా జాగ్రత్తగా సున్నితంగా తీసినట్టయితే ఎలాంటి డ్యామేజ్ లేకుండా మనం సింపుల్గా ఇలా బ్యాటరీ అనేది తీసేసి కొత్త బ్యాటరీ అనేది వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూపిస్తున్నది హుండై వెర్నా కార్ యొక్క రిమోట్ కీ యొక్క బ్యాటరీ అన్నట్టు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని రిమోట్ కీ యొక్క బ్యాటరీస్ సేమ్ సైజు ఉంటాయి. కొన్ని హై ఎండ్ కార్లకు కొంచెం పెద్దగా ఉండొచ్చు, కానీ చాలా వరకు మారుతి కానీ హుండై కానీ ఈ కార్స్కి అన్నిటికీ బ్యాటరీ అనేది సైజ్ అనేది సేమ్ ఉంటుంది. సో మీరు కార్ మోడలు కీ అనేది చూపించినట్టయితే మనకు ఈజీగా బ్యాటరీ అయితే ఖచ్చితంగా ఇస్తారు. సో కార్ డెకర్ షాప్లో దొరుకుతుంది, మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. కాకపోతే ఒరిజినల్ బ్యాటరీ అనేది తీసుకుంటే చాలా ఎక్కువ రోజులు అయితే మనకు. ఫ్రెండ్స్ హుండై అండ్ కియా దాంట్లో నా ఫ్రెండ్ అయితే వర్క్ చేస్తున్నాడు, సర్వీస్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాడు. సో అతని దగ్గర బ్యాటరీస్ అనేది ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ లోకల్గా హైదరాబాద్లో ఉండేవాళ్ళు బ్యాటరీస్ కావాలన్నప్పుడు అతన్ని కాంటాక్ట్ చేయండి, మీకు అయితే బ్యాటరీ అనేది పంపిస్తారు. నెంబర్ ఇస్తున్నాను, అవసరం ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మాత్రం ఇదే. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.